ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన మనల్ని చేశారండి. తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని శుద్ధి చేసి దేవునికి మనల్ని అర్పించారండి. కేవలం మనం ఇప్పుడు ఎవరో మనం యాజకులమండి, ఖచ్చితంగానండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించి స్తుతించవలసిన బాధ్యత ఉందండి. మరి దేవుని సమీపించాలంటే ఖచ్చితంగా మనం ఏ విధంగా సమీపించాలి? పరిశుద్ధంగానండి. ఎందుకంటే ఆయన ఎవరైనా అత్యంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఏముంటాయంటే బలిపీఠము. ఆ బలిపీఠము ఖచ్చితంగా ఎవరిదంటే లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అండి. ఆ గొర్రెపిల్ల యొక్క బలిపీఠం దగ్గర అదేవిధంగా అక్కడ ఒక ఇత్తడి గంగాళాన్ని కూడా సిద్ధపరచాలండి. అదేవిధంగాను ఆ గంగాళంలో నీరు ఉండాలి. ఆ నీరు అంటే ఏమిటి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకునే వారమే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును